నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. శ్రీ మాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ దాని ప్రత్యేకత తెలుసుకుందాం. అలాగే చివరిలో రామాయణం గురించి చిన్న ప్రశ్న ఉంటుంది. సమాధానం తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో సమాధానాన్ని కామెంట్లో తెలపండి. మంచి మాట. ద్వేషాన్ని ద్వేషంతో ఎదుర్కోలేం, ప్రేమతో మాత్రమే జయించగలం. కోపం రావడం మానవ సహజం. అయితే దాన్ని ఎప్పుడు, ఎక్కడ, ఎవరి మీద ప్రదర్శించాలో తెలుసుకోవడమే మనిషి గొప్ప. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం, ఏప్రిల్ 21, 2024 ఆదివారం. సూర్యోదయం ఉదయం 5:59, సూర్యాస్తమయం సాయంత్రం 6:30, చంద్రోదయం సాయంత్రం 4:33, చంద్రాస్తమయం తెల్లవారుజామున 4:47. తిథి త్రయోదశి రాత్రి 1:11 వరకు, తదుపరి చతుర్దశి. నక్షత్రం ఉత్తర సాయంత్రం 5:52 వరకు, తదుపరి హస్త. కరణము కౌలవ ఉదయం 11:57 వరకు, తదుపరి తైతుల. రాత్రి 1:11 వరకు, తదుపరి గరిజ. యోగము వ్యఘాతము తెల్లవారుజామున 3:38 వరకు, తదుపరి హర్షణము. అశుభ సమయాలు. రాహుకాలం సాయంత్రం 4:06 నుండి 6:30 వరకు. యమగండం మధ్యాహ్నం 12:14 నుండి 1:48 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:22 నుండి 4:56 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:49 నుండి 5:39 వరకు. వర్జ్యం రాత్రి 2:32 నుండి 4:19 వరకు. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:23 నుండి 5:11 వరకు. అమృత గడియలు ఉదయం 9:01 నుండి 10:49 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:49 నుండి 12:39 వరకు. ఏప్రిల్ 21 ఆదివారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి త్రయోదశి రాత్రి 1:11 వరకు ఉంటుంది, తదుపరి చతుర్దశి. త్రయోదశి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది. త్రయోదశి తిథి ఈ రోజంతా ఉంటుంది. అలాగే ముహూర్తాలు కూడా ఈ రోజంతా ఉంటున్నాయి. హస్త నక్షత్రమున మేషలగ్నమందు నామకరణం వాహన ముహూర్తం చేయడానికి ముహూర్తము ఉన్నది. నామకరణ ముహూర్తము ఆదివారం సాయంత్రం 5:08 నుండి సోమవారం రాత్రి 7:59 వరకు ఉంటుంది. వాహన ముహూర్తము సాయంత్రం 5:08 నుండి రాత్రి 1:11 వరకు ఉంటుంది. అలాగే ఈరోజు ఉత్తర ఫాల్గుని నక్షత్రం ఆదివారం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. అలాగే హస్త నక్షత్రం ఆదివారం కలయికతో కూడా సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయాలు ఉదయం 6:04 నుండి మరుసటి రోజు ఉదయం 6:03 వరకు ఉంటుంది. ఈ యోగ సమయంలో కొత్త పనులు ప్రారంభించటం, ఉద్యోగ అప్లికేషన్లు పెట్టుకోవడం, చెడ్డ అలవాట్లు మానివేయడం వంటివి చేసుకోవచ్చు. ఇంకా అలాగే ఈరోజు హస్త నక్షత్రం ఆదివారం కలయికతో అమృత సిద్ధి యోగం కూడా ఏర్పడుతుంది. ఈ యోగ సమయము సాయంత్రం 5:08 నుండి సోమవారం ఉదయం 6:03 వరకు ఉంటుంది. ఈ అద్భుతమైన యోగ సమయంలో కొత్త పనులు ప్రారంభించటం, కొత్త వ్యాపారాలు ప్రారంభించటం, కొత్తగా ఉద్యోగంలో చేరటం, కొత్త వస్తువు ఏదైనా కొనడం, భవనాలకు శంకుస్థాపన చేయటం, కొత్తగా ఏ కార్యక్రమం ప్రారంభించినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఇది అద్భుతమైన అమృత సిద్ధి యోగ ఫలితము. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు మేషరాశిలోను, చంద్రుడు కన్యారాశిలోనూ ఉంటారు. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం.
విష్ణుమూర్తి అవతారంలో శంఖం, రామావతారంలో రాముడికి శత్రుఘ్నుడిగా తోడుగా ఉండెను. ఈరోజు ప్రశ్న: రావణాసురుడి తండ్రి పేరు ఏమిటి? బ్రహ్మ, విశ్వబ్రహ్మ, విశ్వహో బ్రహ్మ, విష్ణువు. మీ సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి: వాహనాలు నడిపేవారు జాగ్రత్తలు పాటించాలి. వృషభ రాశి: కొంతకాలం నుంచి వేధిస్తున్న ఒక గొడవ నుంచి బయటపడతారు. మిథున రాశి: భూములు కొనుగోలులో ఆటంకాలు తొలగుతాయి. కర్కాటక రాశి: ఆరోగ్య పరిస్థితి స్థిరత్వం కలిగి ఉంటుంది. రావలసిన డబ్బు కొంత అంది అవసరాలు తీరుతాయి. సింహరాశి: మీ నిర్ణయాలు కుటుంబ సభ్యులకు ఆనందాన్నిస్తాయి. కన్య రాశి: ఆరోగ్యం మందగించి వైద్య సేవలు పొందాల్సి వస్తుంది. తులారాశి: ఆస్తులు వ్యవహారాలలో కొంత కలత చెందుతారు. ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి. వృశ్చిక రాశి: కాంట్రాక్టర్లు కొన్ని ప్రయత్నించినా చేజారవచ్చు. ప్రతి విషయంలోనూ మౌనంగా ఉండటం మంచిది. ధనుస్సు రాశి: కళాకారులు తొందరపాటుతో కాకుండా ఆచితూచి వ్యవహరించడం మంచిది. మకర రాశి: కుటుంబ సమస్యలు చికాకులు తొలగుతాయి. కుంభరాశి: కొన్ని పొరపాట్లు జరిగి నిర్ణయాలు మార్చుకుంటారు. మీనరాశి: కాంట్రాక్టర్లు అవకాశాలను శ్రమనంతరం పొందుతారు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామ స్మరణం చేయడం మంచిది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.